పూర్ పీపుల్ లోన్ తీసుకునేది మనకి ఎక్స్పెన్సెస్ కోసం, వేరేజ్ రిచ్ పీపుల్ తీసుకునేది ఏంటి అంటే ఒక గ్రోయింగ్ అసెట్ కోసం. రిచ్ వర్సెస్ పువర్ మైండ్ సెట్స్లో నేను కొన్ని ఆర్టికల్స్ కానీ మీమ్స్ కానీ చదువుతా ఉన్నప్పుడు రిచ్ పీపుల్ ఆల్సో టేక్ లోన్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ వాళ్ళ ఫార్ములా టువర్డ్స్ లోన్స్ ఇస్ డిఫరెంట్ అంటారు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్. యా, సో రిచ్ పీపుల్ లోన్స్ తీసుకునేది ఎప్పుడు కూడా లెవరేజ్ కోసం. అంటే ఇప్పుడు మీకు లాస్ట్ 2-3 years బ్యాక్ ఇలాన్ మస్క్ ఆ ట్విట్టర్ని మొత్తం పర్చేస్ చేసినప్పుడు హీ బాట్ ఇట్ ఫర్ $44 billion. అంత డబ్బులు తన దగ్గర క్యాష్ ఏమి తన బ్యాంక్ అకౌంట్లో ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో తను అక్కడ చేసింది ఏంటంటే తన టెస్లా షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత కొలాటరల్గా పెట్టి ఒక బ్యాంక్ దగ్గర నుంచి మనీ లోన్గా తీసుకున్నాడు. అంటే కొంత తన మనీ మిగతా ఇన్వెస్టర్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద మనీ కూడా ఆ టెస్లా షేర్స్ని తాకట్టు పెట్టి తీసుకున్నాడు. అప్పుడేంటి మామూలుగా మనం ఏం చేస్తామంటే టెస్లా షేర్స్ మన షేర్స్ అమ్మేసేసి బిజినెస్లో పెడతాం. తనేంటి అక్కడ లోన్ తీసుకొని పెట్టింది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఏంటి అంటే, సో మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు తను కూడా సేమ్ 10%, 11% ఎంతో ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాడు. బట్ తన అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్. రైట్. మన దగ్గర ఏంటి, మనం బైక్ కొనడానికి, కార్ కొనడానికి తీసుకుంటాం, అది డిప్రిసియేషన్ అసెట్. అది డిఫరెన్స్ రిచ్ పీపుల్ వర్సెస్ పూర్ పీపుల్లో. ఈఎంఐస్ మనం ఎందుకు వాడుకుంటున్నామని, అంటే లోన్స్ క్రెడిట్ కార్డ్స్ బ్యాడ్ కాదు, మీరు ఎందుకోసం వాడుతున్నారు అన్న దాని ప్రకారం డిసైడ్